శ్రీదత్త జయదత్త గురుదత్త శ్రీగురుడు గోకర్ణంలో ఉండే నాటికి ఒక సంక్షిప్తమైన చరిత్ర ఉండేది. శ్రీగురుడు ఏకాంత సమయంలో వారి దర్శనానికి వచ్చిన వారి భక్తులకు సిద్ధయోగి చెప్పేవారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికి గురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీ గురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు ఇవి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను పారాయణ శ్రవణం చేయమని శ్రీ గురువు తమ భక్తులకు, శిష్యులకు చెప్పమన్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే తర్వాత దత్తాత్రేయ పూర్ణావతారమైన షిరిడీ సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ చేయమని దాసగుని చేత హరికథ రూపంలో తమ లీలలు చేయనించారు. అన్నా సాహెబ్ డబుల్ కోకర్ శ్రీ సాయి చరిత్ర వాయమని వ్రాయడానికి అనుమతించారు. అంతేకాక నరకేసరి, నందిశర్మ, నరహరి వంటి కవీశ్వరులు శ్రీ గురుని లీలలను కీర్తించి రచనలు చేశారు. గురుని అనుగ్రహం వలన ఈ 3వ గ్రంథంలో పొందపరిచారు. శ్రీ గురు చరిత్రలో కొన్ని గ్రంథాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరున ఉన్నాయి. వేరొక గ్రంథం వేరొక పేరు ఉన్నదని రాశారు. ఈ గ్రంథంలో ఆ రెండింటిని ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యమైనది 2 విషయాలు. వెనకటి గ్రంథాలలో ముఖ్యమైనది ఒకటి, గాన్గాపుర ప్రాంతంలో ఒక సదాచార సంపన్నమైన కుటుంబీకుల వద్ద ఉండేది. ఒకప్పుడు పూణే వద్ద సిద్ధపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజు గారికి చిన్న వయసులోనే గాన్గాపురంలో వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేసేవారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన గ్రంథం తీసుకుని రమ్మని ఆదేశించారు. ఆ రోజు రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీ గురుడే దర్శనమిచ్చి అతని వద్దనున్న గ్రంథాన్ని నారాయణ మహారాజుకి ఇవ్వమని ఆదేశించారు. ఆ విధంగా లభించిన గ్రంథమే శ్రీ నారాయణ మహారాజు వద్ద జీవితాంతం ఉండేది. శ్రీ గురుని నుండి ఏ సమాచారం రానందువలన ఆ గ్రంథము ఆ మహాత్ముడి దేహంతో పాటు వారి సమాధిలోని పెట్టేశారు. అరుదుగా దానికి శ్రీ మహారాజు గారికి చదివి వినిపించి అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయి. ఆ గ్రంథమే చివరి అధ్యాయంగా శ్రీ గురుగీతగా భాగవతం ఏకదశ స్కందంలో శ్రీకృష్ణుడు చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసినది. అటువంటి గ్రంథాలు ఆధారంగా శ్రీ వాసుదేవ సరస్వతి స్వామి వారు తాము వ్రాసిన శ్రీ సంహిత అయిన గురు ద్విసహస్త్రి అనే గ్రంథంలో అవధూతోపాఖ్యానం పొందుపరిచారు. ఇది ఈ గ్రంథంలో కనపడదు. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించడమైనది. షిరిడీ సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంత అవసరమో హరివినాయక్ సాటి, అన్నా సాహెబ్ డబుల్ కోకర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము లభించడానికి కారణం శ్రీ గురు చరిత్ర పారాయణం కారణమైనది. కుసాబు అనే భక్తుడి విషయంలో సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంతో ప్రాముఖ్యతమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరికీ తలమానికం. కోహినూర్ వంటి వారికి తాను సద్గురువునని చెప్పలేదు. అతని సామాన్యుడిలా జీవించారు. భగవద్గీతలో శ్లోకాన్ని వివరించినప్పుడు రత్నం లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పేవారు. అందుకే ఆయనను ఎవరు ఆ రీతిన సేవించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. గురు చరిత్రలో శ్రీ గురు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయాలు వివరించారు. అంటే భక్తులు శ్రీ సాయిని ఎలా సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. శ్రీదత్త జయదత్త గురుదత్త.